ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ప్రజలారా, అపోస్తుడైన పౌలు క్రీస్తు ద్వారా ఆయన యందలి విశ్వాసము ద్వారా నిజ కుమారుడైన తన శిష్యుడైన తిమోతికి రాస్తూ విధంగా అంటున్నాడు. తిమోతి, నీవు యవ్వనుడవు గనుక నీ యవ్వనమును బట్టి ఎవరిని కూడా నిన్ను తృణీకరింపనీయకుము, నిన్ను తక్కువ చూపు చూడనీయకుము. నీవు అక్కర్లేదని, నీవు ముఖ్యము కాదని ఎవరిని అనుకొననీయకుము, కానీ విశ్వాసులందరికీ నీవు మాదిరిగా ఉండుము అని. ప్రజలారా, ఈ లోకంలో యవ్వనస్తులంటే చిన్న చూపు చూచుదురు. ఈ లోకంలో వారు తప్పిపోయిన వారని, వారు దేనికి పనికిరాని వారని, వారు చెడిపోయిన వారని, వారు బలహీనులని, వారికి అనుభవ జ్ఞానము లేనివారని ఈ లోకం అనుకుంటూ ఉండును. అయితే క్రీస్తునందు నిజముగా జీవించు వారికి, ఆయన వాక్యానుసారంగా బ్రతుకు వారికి విశేష జ్ఞానము కలుగును. వారు వాక్యానుసారంగా జీవించువారు గనుక అన్ని విధములుగా లోకము అందించని జ్ఞానము కూడా వారికి కలుగును. ఎందుకనగా క్రీస్తు కొరకు జీవించుచున్నప్పుడు మనము ఎన్నో అనుభవాలు, ఎంతో జ్ఞానమును పొందుకుందుము. మంచి చెడ్డలు వివేచించే జ్ఞానము, మన ప్రవర్తన ఏలాగున ఉండవలెను, ఇతరుల పట్ల ఏలాగున ఉండవలెను, ఇవన్నీ కూడా మనము దేవుని ఆత్మ ద్వారా, ఆయన ఆజ్ఞల ద్వారా, ఆయన యొక్క వాక్యము ద్వారా నేర్చుకుందుము. ఈనాడు అవిశ్వాసులకు యవనస్తులు ఎంతో మాదిరిగా ఉంటున్నారు. వేటిలో? చెడ్డ పనులు చేయుటలో, తప్పుత్రోవలు పట్టించుటలో, లోకపు జ్ఞానము ద్వారా అడ్డదారులు త్రొక్కుతూ అన్యాయంగా ఏలాగున సంపాదించాలో బహుగా ప్రయాసపడుచు ఎంతగానో పెద్దలకును పిల్లలకును వృద్ధులకును మాదిరిగా ఉంటున్నారు. అయితే వారు అపవాది యొక్క బంధకముల్లో చిక్కుకొని ఉన్నారని వారు ఎరుగుటలేదు. అయితే తిమోతి మంచి పేరు పొందినవాడు. అతడు దొంగని, దోపిడిగాడని, కొండెగాడని, చెడ్డవాడని, వ్యభిచారని, హంతకుడని, మోసగాడని, వేషధారి అని బిరుదులు పొందలేదు. కానీ అతడు నమ్మకమైన పరిచారకుడని, విశ్వాసురాలైన యూదురాలి కుమారుడని, పౌలు భక్తునికి ప్రియుడును నమ్మకమైన కుమారుడని, పౌలు యొక్క జతపనివాడని, అతనిలాగానే తిమోతి కూడా ప్రభు పని చేయువాడని, క్రీస్తు దాసుడని, విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడని, క్రీస్తు యొక్క గొప్ప సేవకుడైన పౌలు భక్తుడు తిమోతికిని ఇచ్చిన బిరుదులు. గనుకనే అట్టి ప్రవర్తన యవనుడైన తిమోతిలో పౌలు కనుగొన్నాడు. కాబట్టే, తిమోతి, నీవు యవనుడవని నిన్ను ఎవరిని తృణీకరింపనీయకుము. నీవు వారి మధ్యలో, అనగా విశ్వాసులందరికీ ఒక మాదిరిగా ఉండుము. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమ చూపుటలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని. ప్రజలారా, అయితే అప్పుడు సంఘంలో ఉన్న చిన్న పెద్ద యవ్వనులు వృద్ధులకును అందరికీ తిమోతి ఒక మాదిరిగా ఉండి ఉంటాడు. ప్రజలారా, మనము చిన్నవారిమైన, యవ్వనులమైన, పెద్దవారిమైన, వృద్ధులమైన మనల్ని చూచి ఒకరు తృణీకరించే స్థితిలో, విసుక్కునే స్థితిలో, వెలివేసే స్థితిలో, మనల్ని చూచి తప్పు త్రోవలు పట్టే స్థితిలో మనము ఉండక, నమ్మకమైన క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు పరిచారకులుగా, క్రీస్తు సాక్షులుగా ఈ లోకంలో జీవిద్దాం. అనేక మందికి మాదిరిగా వెలుగువారం వలె ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా ప్రవర్తనల వలన, మా వయస్సు వలన, మా నడవడికల వలన ఎవరు మమ్మను తృణీకరించేవారిగా, మీ నామమునకు మేము దూషణ తెచ్చేవారిగా మా బ్రతుకులు ఉండక, తండ్రి, ఎల్లప్పుడూ పచ్చగా చిగురించేవారంగా, ఆత్మఫలములు కలిగి ఏ వయసైనా ఇంకనూ మీ కొరకు చిగురించుటకు, అనేక మందికి మాదిరిగా దీవెనకరంగా ఉండుటకు, ఆశీర్వాదకరంగా మా బ్రతుకులను మార్చమని వేడుకుంటూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.